హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ గీత. డే 4 గోకర్ణ ట్రిప్లో ముందుగా మేము బీచ్ ట్రెక్కింగ్ చేయడానికి గోకర్ణ మెయిన్ బీచ్ నుంచి కుడ్లే బీచ్కి అయితే చేరుకున్నాము. ఇక్కడున్న ప్రేమ హిల్ టాప్లో బ్రేక్ఫాస్ట్ చేశాము. బ్రేక్ఫాస్ట్ బాగుంది, అలాగే ప్లేస్ కూడా చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని కుడ్లే బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. బీచ్కి ఖచ్చితంగా ఇలా నడవాల్సి ఉంటుంది. బీచ్కి వెళ్ళే దారి కొద్దిగా స్టీప్గా ఉంటుంది. బీచ్ ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. బీచ్కి ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్లో కేఫ్ హార్బర్ ఉంటుంది. ఇక్కడైతే మేము ఫేమస్ డ్రింక్ హాఫ్ వే హోమ్ కంబుచా ట్రై చేయడానికి వచ్చాము. ఈ డ్రింక్ ఇక్కడ చాలా ఫేమస్. ఇట్స్ ఎ ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ డ్రింక్. మేము కూడా ఆర్డర్ చేశాము. నాకైతే పెద్దగా వావ్ అనిపించలేదు. మేబీ నా టేస్ట్ బర్డ్స్కి ఈ డ్రింక్ నచ్చలేదేమో, మిగతా వాళ్ళకి నచ్చొచ్చు. చాలామంది ఈ డ్రింక్ కోసమే ఈ కేఫ్ని అయితే విజిట్ చేస్తారు. కేఫ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది. గోకర్ణ బీచెస్లో కుడ్లే బీచ్ చాలా ఫేమస్. టూరిస్టులు ఎక్కువగా ఉంటారు. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనే చెప్పుకోవచ్చు. కుడ్లే బీచ్ నైట్ లైఫ్ చాలా బాగుంటుంది. కుడ్లే బీచ్ హిల్ టాప్ పైన, అలాగే ఇక్కడ బీచ్ దగ్గరలో కాటేజెస్ అండ్ కెఫ్టేరియాస్ ఎక్కువగానే ఉంటాయి. బీచ్లో కూడా బోట్ రైడ్స్ అండ్ వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. బీచ్ ట్రెక్కింగ్ ఇష్టపడని వాళ్ళు మీరు కుడ్లే బీచ్ నుంచి బోట్ని బుక్ చేసుకొని అన్ని బీచెస్ కవర్ చేసుకోవచ్చు. మేమైతే ఇప్పుడు కుడ్లే బీచ్ నుంచి ఓం బీచ్కి స్టార్ట్ అయ్యాము. చూడండి కుడ్లే బీచ్ వ్యూ పాయింట్ నుంచి ఎంత బాగుందో. ఇప్పుడు మేమైతే కుడ్లే బీచ్ నుంచి ఓం బీచ్కి ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాము. ట్రెక్కింగ్కి ప్రత్యేకంగా ట్రైల్ అంటూ ఏమి ఉండదు. ఇలా అక్కడక్కడ చిన్న చిన్న స్టోన్స్ పైన యారో మార్క్స్ ఉంటాయి. అలా వెళ్తూ ఉండటమే. చూస్తున్నారు కదా, దారైతే ఈ విధంగా ఉంటుంది. గోకర్ణ వచ్చేవాళ్ళు తప్పకుండా బీచ్ ట్రెక్కింగ్ని ప్రిఫర్ చేయండి. చాలా వర్త్ఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా ఈజీగా ఉంటుంది ట్రెక్కింగ్ అయితే. ఎటువంటి డిఫికల్టీ ఉండదు అండ్ ఇట్స్ కంప్లీట్లీ సేఫ్ అండ్ ఇట్స్ ఫన్ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడైతే ఓం బీచ్కి వచ్చేసాము. పర్సనల్ వెహికల్స్ ద్వారా కూడా ఓం బీచ్కి చేరుకోవచ్చు. ఇక్కడి వరకైతే వెహికల్స్ని అలౌ చేస్తారు. ఇక్కడ నుంచి అయితే ఖచ్చితంగా బీచ్ దగ్గరికి నడవాల్సి ఉంటుంది. గోకర్ణ బీచ్ ట్రెక్కింగ్లో ఫోటో స్పాట్స్ అయితే చాలా ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రా పేర్ ఆఫ్ క్లోత్స్ తీసుకువెళ్ళండి. ఇప్పుడైతే ఓం బీచ్ దగ్గరికి వెళ్ళడానికి ఇలా వాక్ చేయాల్సి ఉంటుంది. కొంచెం స్టీప్గా ఉంటుంది. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా మేము వాక్ చేస్తూ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. బీచ్ ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఓం బీచ్లో ఉన్న నమస్తే కేఫ్. మీరు లంచ్ ఇక్కడ ప్లాన్ చేసుకోండి. కేఫ్ చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ అయితే ఇంకా బాగుంటుంది. బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తూ యూ కెన్ హ్యావ్ నైస్ ఫుడ్ అండ్ డ్రింక్స్. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. గోకర్ణలో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే నమస్తే కేఫ్లో స్పెండ్ చేసిన టైం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కాటేజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. నమస్తే కేఫ్లో ఫుడ్ బాగుంటుంది. మేము ట్రై చేసిన అన్ని డిషెస్ కూడా చాలా బాగున్నాయి. మీరు ఇక్కడ ఫిష్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ తందూర్ ఫిష్ ఆర్డర్ చేశాను. పాన్ ఫ్రైడ్ ఫిష్ కూడా చాలా బాగుంది. ఇక్కడ లంచ్ కంప్లీట్ చేసుకొని బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఓం బీచ్లో స్పెషాలిటీ ఏంటంటే బీచ్ అంతా కూడా ఓం షేప్లో ఉంటుంది. వ్యూ పాయింట్ నుంచి అయితే మీకు ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. కింద నుంచి కూడా మీరు గమనిస్తే మీరు ఓం షేప్ని చూడొచ్చు. పైనుంచి ఇంకా బాగుంటుంది. ఓం బీచ్ బర్డ్ వ్యూ పాయింట్ దగ్గర నుంచి చాలా బాగుంటుంది. బీచెస్ని బోట్లో వెళ్తూ కవర్ చేసే కన్నా మీరు ట్రెక్కింగ్ చేస్తూనే కవర్ చేయండి. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అప్పుడే మీరు గోకర్ణ ట్రిప్ని చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఇప్పుడైతే నేను ఓం బీచ్ చివరన ఉన్నాను. ఇక్కడ నుంచి ఓం బీచ్ అయితే ఈ విధంగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇక్కడ నుంచి హాఫ్ మూన్ బీచ్కి అయితే వెళ్ళాల్సి ఉంది. ట్రెక్కింగ్కి వెళ్ళే దారైతే ఈ విధంగా ఉంటుంది. ఓం బీచ్ నుంచి హాఫ్ మూన్ బీచ్కి వెళ్ళే దారంతా కూడా ఫారెస్ట్లోంచి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అయితే చాలా క్రేజీగా ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ట్రెక్కింగ్ ఫ్రమ్ ఓం బీచ్ టు హాఫ్ మూన్ బీచ్. Complete forest.
చూస్తున్నారు కదా, ఇలా ఫారెస్ట్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఓమ్ బీచ్ నుంచి హాఫ్ మూన్ బీచ్కి వెళ్ళే ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఇంకా చాలా బాగా నచ్చింది. ఇక్కడ వ్యూ పాయింట్స్ నుంచి అయితే ఇంకా చాలా బాగుంది. ఓమ్ బీచ్ నుంచి హాఫ్ మూన్ బీచ్ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. బికాజ్ ఎవ్రీ ఇంచ్ ద బ్యూటీ ఈజ్ మెస్మరైజింగ్. సీనిక్ బ్యూటీస్ అయితే ఆసమ్. జస్ట్ ఇమాజిన్ ఇలా హిల్ టాప్ పై నుంచి అరేబియన్ సీ వ్యూని చూడటం, అలాగే థిక్ ఫారెస్ట్లోంచి వాక్ చేసుకుంటూ వెళ్ళటం ఎంత బ్యూటిఫుల్ మెజెస్టిక్ ఎక్స్పీరియన్స్. తిరిగి ఓమ్ బీచ్కి వెళ్ళాలంటే సైన్స్ చూసారా ఎలా ఉన్నాయో. ఇక్కడ కనిపిస్తుందే హాఫ్ మూన్ బీచ్. ఇక్కడ నుంచి అరేబియన్ సీ వ్యూ చాలా బాగుంటుంది. సన్ రైజ్ అండ్ సన్సెట్ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడికైతే రోడ్ యాక్సెస్ ఉండదు. ఖచ్చితంగా మీరు ట్రెక్కింగ్ చేసుకుంటూ రావాలి, లేదంటే ఫెరీ ద్వారా రావచ్చు. ఇక్కడ బీచ్లో కాసేపు గడిపాము. బీచ్లో కాటేజెస్ కానీ, షాక్స్ కానీ, లేదంటే ఫుడ్ అండ్ స్నాక్ ఐటమ్స్ కోసం ఎటువంటి షాప్స్ అయితే లేవు. సో క్యారీ యువర్ ఓన్ వాటర్ బాటిల్, ఫుడ్ అండ్ స్నాక్స్ ఇఫ్ యూ వాంట్. ఇక్కడ నుంచి అయితే మేము ప్యారడైజ్ బీచ్కి వెళ్తున్నాము. హాఫ్ మూన్ బీచ్లో టైడ్స్ ఆర్ నాట్ దట్ స్ట్రాంగ్ అండ్ బీచ్ చాలా నీట్గా ఉంది. ప్లేస్ కూడా ఎక్కువ క్రౌడెడ్గా లేదు. ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి ఈజీగా ఉండటానికి ఇలా అక్కడక్కడ సైన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైతే ప్యారడైజ్ బీచ్కి వెళ్తున్నాము. ఇప్పటివరకైతే ట్రెక్కింగ్ చాలా ఈజీగా గడిచినప్పటికీ హాఫ్ మూన్ బే నుంచి ప్యారడైజ్ బీచ్కి వెళ్ళాలంటే మాత్రం ఇలా రాక్స్ మీదుగానే వెళ్ళాల్సి ఉంటుంది. ఇదొక్కటే కొంచెం మీడియం డిఫికల్టీతో ఉంది. అదర్వైజ్ ట్రెక్కింగ్ పార్ట్ అంతా చాలా ఈజీగానే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది. హాఫ్ మూన్ బీచ్ నుంచి ప్యారడైజ్ బీచ్కి ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ కొంచెం అడ్వెంచరస్గా ఉన్నప్పటికీ వ్యూ పాయింట్స్ అయితే అమేజింగ్గా ఉంటాయి. ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ని మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. వ్యూ పాయింట్స్తో పాటు మీకు అక్కడక్కడ ప్రైవేట్ బీచ్ ఫీల్ వస్తుంది. ఫోటో స్పాట్స్ చాలా బాగుంటాయి. ఫొటోస్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేసుకోండి. ఇక్కడ నుంచి సన్సెట్ కూడా చాలా బాగుంటుంది. హాఫ్ మూన్ బీచ్ నుంచి ప్యారడైజ్ బీచ్కి కొంచెం దూరం రాక్స్ పైన ఇలా ట్రెక్ చేస్తూ వెళ్ళాలి. అలాగే కొద్ది దూరం ఫారెస్ట్లోంచి ఉంటుంది. హిల్ టాప్ పై నుంచి అయితే ప్యారడైజ్ బీచ్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. ఫెరీస్ అయితే బీచ్ దగ్గరికి వెళ్తున్నాయి చూసారా. గోకర్ణని విజిట్ చేయడానికి, అలాగే బీచ్ ట్రెక్కింగ్కి అక్టోబర్ టు ఫిబ్రవరి ఫేవరబుల్ మంత్స్ అని చెప్పుకోవచ్చు. సమ్మర్లో అయితే కొంచెం హార్ష్గా ఉంటుంది సన్. అలాగే మాన్సూన్ టైంలో అయితే కొంచెం రోడ్స్ అన్నీ స్లిప్పరీగా ఉంటాయి. బీచెస్ అన్నీ ఓవర్ఫ్లో అవుతూ కొన్ని బీచెస్ క్లోజ్ అవుతాయి. కాబట్టి మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే అక్టోబర్ టు ఫిబ్రవరి మధ్యలో ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ప్యారడైజ్ బీచ్లో షాక్స్ అయితే ఏమీ లేవు ఉండటానికి. అలాగే స్నాక్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్కి కూడా షాప్స్ ఏమీ లేవు. ఒక కొబ్బరి బొండల షాప్ తప్ప ఏమీ కనపడలేదు. ప్యారడైజ్ బీచ్లో కొద్దిసేపు ఇలా గడిపాము. బీచ్ అయితే చాలా క్లీన్గా నీట్గా ఉంది. క్రౌడ్ కూడా ఏమీ లేదు. ప్యారడైజ్ బీచ్ నుంచి అయితే కుడ్లే బీచ్కి పర్ పర్సన్ 300 రూపీస్ బోట్కి అయితే ఛార్జ్ చేస్తున్నారు. బోట్ రైడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము. కొద్దిగా డార్క్ కాకపోయింటే ఇంకా బాగుండేది. బోట్ రైడ్లో వీళ్ళు కొన్ని డాల్ఫిన్ స్పాట్స్ దగ్గరికి అయితే తీసుకెళ్లారు. కొన్ని డాల్ఫిన్స్ని అయితే చూడగలిగాము. బట్ అన్నిసార్లు డాల్ఫిన్స్ అయితే కనపడవంట. అలాగే ఇక్కడ కనిపిస్తుందా లైట్ హౌస్. దీన్ని గోకర్ణ లైట్ హౌస్ అంటారు. దీన్ని కూడా మనం చూడొచ్చు. కొన్ని బోట్స్ చూస్తున్నారు కదా, లైటింగ్స్ అండ్ మ్యూజిక్తో కూడా ఉంటాయి. బోట్ రైడ్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము. ప్యారడైజ్ బీచ్ దగ్గరగా ఉండే బెల్కామ్ బీచ్ దగ్గరే మేము బోట్ దిగిపోయాము. అక్కడ నుంచి ఆటో తీసుకొని గోకర్ణ మెయిన్ బీచ్లో ఉన్న కాటేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మీరు బెల్కామ్ బీచ్లో దిగినా, కుడ్లే బీచ్లో దిగినా వాళ్ళు ప్రైస్ అయితే సేమే ఉంటుంది, ఏమీ తగ్గించరు. కాటేజ్కి చేరుకున్నాక ఇలా క్యాంప్ ఫైర్లో కాసేపు గడిపాము. అలాగే భగవాన్ కేఫ్లో డిన్నర్ చేశాము. గోకర్ణ డే 4 అయితే మాకు చాలా బాగా గడిచింది. డే 4 వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.